ఇదిగోండి, ఇది రెండో వాయి మాట, ముందు వాయి అయిపోయింది. అందుకే అంటున్నాను, గట్టిపడి ఆలోచన ఉంటే మెత్తగా తినాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఉండలు అయితే బాగా అయిపోతున్నాయి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. జున్ను పాలు అయితే ఉన్నాయి. సరే కదా అని చెప్పేసి జున్ను తయారు చేసేసుకుందాం అని అనుకుంటున్నాను. బెల్లం కరగబెడుతున్నానండి. కొంచెం గట్టిగా ఉంది, ఆర్గానిక్ బెల్లం, అంతకే కొంచెం కలర్ కూడా అంత కలర్ఫుల్గా ఏమి ఉండదు. సరే అయితే ఇంతకీ అసలు విషయం మీకు చెప్పలేదు కదా, రోటి సలివిడి సున్నుండలు ఎంతమందికి తెలుసండి? నాకైతే నేను ఎప్పుడు ఫస్ట్ టైం అట్లా టేస్ట్ చేయడం. అమ్మ వాళ్ళు అయితే అమ్మమ్మది బాగా చేసేదంట, మా తోటిగాళ్ళు కూడా చెప్తుంది టేస్ట్ బాగుంటుంది విజయ అని. సరే అయితే ఇంకా తెలిసిన తర్వాత ట్రై చేయాలి కదా. ఇందుకే ఏంటి అనుకుంటున్నారు, ఉప్పుడు బియ్యం తెలుసు కదండి, మనకి ధాన్యం ఉడకబెట్టి అది ఎండబెట్టి రైస్ మనం తింటూ ఉంటాం ఒరిజినల్. ఇప్పుడైతే చాలా దుక్కులను అయితే సగం అది సగం మామూలు ఎలా కల్తీ కూడా వస్తున్నాయంట. మనకు ఒరిజినల్ది రైస్ అయితే తీసుకోవాలి. మీకు చూపిస్తాను ఆ రైస్ కూడాని, ఒక్క నిమిషం. ఇదిగోండి ఉప్పుడు బియ్యం. ఈ బియ్యంతో ఇప్పుడు సున్నుండలు అయితే చేయబోతున్నాను. బాగుంటాయంటండి ఈ ఉండలు కూడాని, చాలా టేస్టీగా ఉంటాయంట. కానీ ఎక్కువ రోజులు అయితే ఉండవు. అయితే వేపడానికి కళాయి తీసుకోవాలి కదా అండి. ఈ ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను, అగారా వాళ్ళది నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ అన్నమాట. ఇది మనకి ఇది వారంటీ కూడా ఉంటుందండి. బాగుంది, వేపుకోవడానికి అది బాగుంటుంది కదా అని ఇప్పుడు మళ్ళీ తీసానమాట. పైన పెట్టాను, కొన్ని తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసరికి ఇది 24 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుందండి, బాగానే ఉంటుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనకి 2 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసి పెట్టాను, ఇందులో వేపుతాను ఇంకా రైస్ అయితేని. మామూలుగా కళాయిలో కూడా వేపుకోవచ్చు. మామూలుగా కొన్ని అయితే నేను సేవండి బాగా పెద్ద కొన్ని నాట్లకు వాడుతున్నాను, కానీ లేకపోతే చాలా వరకు మామూలుగానే వండేసుకుంటున్నానండి ఇలాగ స్టీల్ దాంట్లోనే. పక్కనేమో కాఫీ పెట్టాను కదా. పొద్దుటేమో జంతుకులండి, సాయంత్రం ఏమో జున్నుని ఈ సున్నుండ్లు చేస్తున్నాను. ఇంకా బయటంతా కడిగేసి ఇంకా ఆరబెట్టేసామట, గచ్చంతా ఆరిపోయి ఉంది. 4ంటికి వెళ్ళాము, 5:30 అయింది అన్నీ కడిగి అన్నీ చేసి వచ్చేసరికి. ఇంకా మేము రంగులు వేయడం అన్నమాట. సాయంత్రం టిఫిన్ వేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కాఫీ పెడుతున్నాను, పాలు పొంగిపోతున్నాయి. ఇప్పుడైతే మా తోటికోళ్ళది అమ్మది కలిపి వంట అన్నమాట ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసండి ఆ సున్నుండలు బాగా తినేవారట. అక్కలకేమో ఫ్రెండ్స్ తీసుకురావడం, ఏదో స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో చెప్పింది బాగుంటాయి విజయ అని. నేను సరే అక్కయితే ట్రై చేస్తాను. మరి నాకు ఇన్నాళ్ళు చెప్పలేదు ఎటు పేరు అన్నాను. సరే పండగ వచ్చింది కదా ట్రై చేస్తానని చెప్పేసి అన్నాను. ఇంకా అమ్మ ఉంది కాబట్టి ధైర్యంగా చేసేస్తున్నాను అనమాట. రెసిపీ అయితే బాగుంటుందంటండి, చూద్దాం ఉండండి. ఇక్కడ నూనె అదే నీళ్ళు చుక్కలు ఉన్నాయి. ఇవి కొంచెం రోస్ట్గా దోరగా వేపాలంట రైస్. కొంచెం కొంచెం వేస్తాను, నాన్ స్టిక్ కాబట్టి చెక్క గరిటె పెట్టాలి. ఇవి సిమ్లో పెట్టానండి. ఇవి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అదిగోండి అలా దోరగా వేగాలన్నమాట. ఇంకా వేగాలమ్మా, అది ఇంకా వేగాల. ఇది చాలా హెల్దీ అండి నిజంగా. నెయ్యి వేయము, బెల్లం వేసి ఉప్పుడు బియ్యం, ఉత్తి వైట్ రైస్ అయితే అనుకోవచ్చు, ఉప్పుడు బియ్యం అయితే ఇంకా మంచిదే కదా ఆరోగ్యానికి. దీంతో లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ అండి, ఆ 3 వాటితోటి ఈజీగా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మొత్తం ఇలా దోరగా మంచిగా కలర్ వచ్చేయాలన్నమాట. ఈవెన్గా అంటే అన్నీ కూడా సమానంగా కలపాలన్నమాట. ఇలాగ కలుపుతూనే ఉండాలండి, అప్పుడే అన్నీ వేగుతాయి అన్నమాట. మనకి రోస్ట్గా ఇలాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఒక పళ్ళెంలోకి తీసేద్దాము. మిగతా బియ్యం కూడా వేపేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇవి వేపేసాను కదా, వీటిని చల్లారిపోయినాయి. ఫ్యాన్ గాలిలో కొంచెం చల్లారి పెట్టేసాను. మిక్సీ పట్టాలండి, పొడి చేసేసుకోవాలి ముందు బియ్యాన్ని. అయితే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి చక్కగా మొరుమ అయిపోయింది, బెలే ఉంది. ఇందులో పంచదార పొడి కలుపుకొని నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, కానీ అలా కాదన్నమాట ఈ ప్రాసెస్. ఇది కొంచెం డిఫరెంట్, మీకు చూపిస్తాను నేను. ఇది కూడా మిగతాది కూడా పొడి చేసేసిన తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే బెల్లం తీసుకున్నానండి, ముద్ద బెల్లమే తీసుకున్నాను. ఇది మెత్తగా కుమ్మాలంట. అమ్మ పక్కన ట్రైనింగ్ ఇస్తుంది అన్నమాట నాకు. ఫస్ట్ టైం కదా మరి ఈ వంట, అదే ఈ లడ్డు చేయడం. కానీ ఇది హెల్త్కి మంచిది, బెల్లం వేసి నెయ్యి అది వేయకుండా. ఉప్పుడు బియ్యం కదా, పిల్లలకి మంచిదండి. ఇప్పుడు ఇలా ఇలాగ మెత్తగా అయిపోయిన తర్వాత నేను పక్కన మిక్సీ ఏంటి అనుకుంటున్నారా, కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి.
పచ్చికాయ ఒక కొబ్బరికాయ తీసుకుని మీరు తురుముకున్నా సరే నేనైతే మిక్సీలో పట్టేస్తే ఇలా వచ్చిందన్నమాట. అంటే నేను ఇంకా తురమలేదు, అది ఎట్టి తురిమినా బాగానే వస్తుంది. అమ్మాయి అలా చేయమంది, కానీ నాకు అంత ఓపిక లేదు, అంత టైము లేదు. నేను ఇలా మిక్సీలో పట్టేస్తాను అన్నాను. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం వేసి ఈ బెల్లంలోనే బెల్లంలోనే ఈ కొబ్బరి కూర కూడా నలగాలంట ఒక దెబ్బ. బాగుంటుందండి. పాత వంటలు ఎప్పుడు రుచిగానే ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి కదమ్మా. హెల్తీగా పెట్టేవారు అప్పట్లో అయితే. ముగ్గులు ఏమేయాలి, జాతర మాట మాకు. ఇంకా నేను ఏంటో అసలు ఏ పని అవ్వట్లేదండి. పని అవ్వకపోవడం ఏంట్లే, చేసేసాను కదా ఆల్మోస్ట్. అయిపోయినాయండి. ఇంకా దీంతో లాస్ట్ రెసిపీ మాట. ఇంకా నేను చేయను. మా వారికి కూడా ఎందుకు ఇంకా రెస్ట్ తీసుకో, ఇష్టం వచ్చినా చేసేస్తున్నావు అని అడుగుతున్నారు. పోన్లే ఇంకా మళ్ళీ ఈ టేస్ట్ నేను కూడా చూద్దామని, ఎప్పుడు చేయలేదు అని. చూడమ్మా మెత్తగా నలగాల. నేను ఇంకెవరో ఒకరు హెల్ప్ చేసుకుని ఇంకా మెత్తగా నూరుతాను రా. అదేముండదులే. ఇదిగోండి బెల్లం, ఇది కలిపి బెల్లంని కొబ్బరి కలిపి రోట్లో కుమ్మాం కదా. ఇప్పుడు కొంచెం అది తీసి మా అమ్మ కొంచెం ఇది ఏమంటుంది, బియ్యం పొడి, బెల్లం పొడి, కొద్దిగా బియ్యం పొడి. మీరు అవసరమైతే మిక్సీలో కూడా పోటు వేసేసుకోవచ్చు, మిక్సీలో కూడా తిప్పేసుకోవచ్చు. కానీ మా అమ్మ నా చేత పోటే ఏమంది, అలా అయితేనే రుచి బాగుంటుంది అందే. సరే అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొంచెం మిక్సీ పట్టేసాం కాబట్టి కలవడం కోసం అన్నమాట. ఇది లడ్డూలు కదా, రోట్లో సలివిడి లడ్డూలే సున్నుండలా బాబోయ్. రోడ్ సలివిడి ఉండలు ఏంటండి, రోడ్డు సలివిడి ఉండలు. అమ్మ కలర్ అయితే అదిరిపోయిందమ్మా. చూపించమ్మా. ఇంకా పొడవేనా? వేసేనా? ఇంకొంచెం ఏనా? బాగా ఇదంతా అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి, ఇది రెండో వాయి మాట. ముందు వాయి అయిపోయింది. టేస్ట్ ఉందండి. అబ్బా అద్భుత, నిజంగా మీరు చెప్తే నమ్మరు. సూపర్ టేస్ట్ మాట. నేను అంటున్నాను నెయ్యి కూడా వేద్దామమ్మా అంటున్నాను. నెయ్యి వేసుకోరు, ఇలాగే కలుపుకోవాలని చెప్పేసి అంటున్నారు. బిట్టు ఆగు, నేను వీడియో తీస్తున్నాను. బిట్టు మళ్ళీ కొంత కొబ్బరికాయ వేసి బెల్లంది, కొబ్బరి బెల్లం ముందు ఆల్రెడీ చేసుకున్నాం కదండి. ఈ పొడి కూడా వేసేసుకుందాం. అమ్మ ఇది పడిపోతుందమ్మా బ్యాలెన్స్. మొత్తం అయిపోయాక చూపిస్తానండి. సూపర్ టేస్ట్ మాట. డాడీ టేస్ట్ చేశారు, అమ్మ తీసుకుంది, నేను తిన్నాను. చాలా చాలా బాగుంది. నేను ఆల్రెడీ తింటుంటే అనిపించింది నేను టేస్ట్ చేశానని. నా చిన్నప్పుడు మేము తిన్నాం, మరి అమ్మ చేసి పెట్టారనుకుంటాను. నాకు అప్పుడు తప్ప ఇప్పుడు గుర్తులేదు. ఇది తింటుంటే టేస్ట్ ఎప్పుడో చేసినట్టుందమ్మా అంటున్నాను అనమాట. మేము పెట్టే ఉంటాంలే అంటే, నేను పెద్దమ్మ దగ్గర పెరిగాను కదా, పెద్దమ్మ చేసి పెట్టే ఉంటుంది, నీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది అని చెప్పేసి అంటుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేసుకోవచ్చు అనుకుంటున్నాను, కానీ ఆ నాన్నగారు ఏదంటే నెయ్యి వద్దు, ఇదే చాలా బాగుంది, ఇంకా నెయ్యి ఎందుకు, ఉండలు నొక్కేస్తే రాకపోతే అప్పుడు వేసుకోవాలి, కానీ ఉండలు వస్తున్నాయి కదా చక్కగా అని. ఇప్పుడైతే నేను చిన్ని ఉండలే చేస్తున్నాను, పెద్ద చేయట్లేదు. ఇలా ఒక ఉండ తీసుకుని అలా నోట్లో పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. కొబ్బరి అది వేసాను కదండి, పచ్చి కొబ్బరి అదిని బెల్లం అది వేసి చేసానేమో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ ప్లేట్లోకి తీసేస్తాను. అమ్మ అండం ఏంటంటే కొంచెం బిగిసిపోతాయి ఇవి, ఇప్పుడున్న అంటే కొంచెం బిగుస్తాయంట, గట్టిగా పడతాయంట అన్నట్టుగా అంది. అందుకే అంటున్నాను, గట్టిపడి ఆలోచన ఉంటే మెత్తగా తినాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఉండలు అయితే బాగా అయిపోతున్నాయి, కొబ్బరి వేయడం వల్ల మంచి రుచిగా ఉంటుంది. మొత్తం అన్నీ అయిపోయాక చూపిస్తాను మీకు. ఇదిగోండి లడ్డూలు అయితే అయిపోయినాయి అన్నమాట. మా నాన్నగారికి అయితే వాళ్ళ అమ్మమ్మ గుర్తుకొచ్చింది లడ్డు తినగానే. వాళ్ళ అమ్మమ్మ మాట్లాడితే ఇట్టిట్టే చేసేసి ఇవ్వరంట ఉప్పుడు బియ్యంతో.
చాలా బాగుంది విజయ. ఇది ఈ స్వీట్ అయితే, ఈ లడ్డు అయితే ఎవరికి తెలీదు. రోడ్ సలివిడి లడ్డు అనేది ఎప్పుడో పూర్వం చేసేవారు. ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చు, పెద్దోళ్ళకి అయితే తెలుస్తుందని. అయితే సరదాగా మనం కూడా మాట్లాడుకుందామండి. కామెంట్ సెక్షన్లోకి రండి, ఎంతమంది తెలుసు ఈ రోడ్ సలివిడి ఉండలు అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం విన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒక డిఫరెంట్ యూనిక్గా అనిపిస్తుంది. సున్నుండి టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఉప్పుడు బియ్యంతో కదా. జున్ను అయితే వండేస్తున్నాను, రేపు చూపిస్తాను జున్ను ఎలా వచ్చింది అన్నది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.